కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మక్తల్ మున్సిపాలిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప మృతిపై బీజేపీ ఆందోళన నిర్వహిస్తోంది. మంత్రి వాకిటి శ్రీహరి కాంగ్రెస్ నేతల బెదిరింపులతో మహదేవప్ప మృతి చెందాడంటూ కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓడిపోతామన్న భయంతోనే మహదేవప్పను బెదిరించారనేటువంటి ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. బీజేపీ ఆరోపణలపై మంత్రి వాకిటి శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహదేవప్ప మృతితో తమకు సంబంధం లేదన్నారు శ్రీహరి. వేధింపులతోనే మహదేవప్ప చనిపోయాడంటూ భార్య సత్యమ్మ ఆరోపణలు గుప్పిస్తోంది. మహదేవప్ప కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులర్పించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ డీకే అరుణ. భయపడకు, ధైర్యంగా ఉండి నీవు అని చెప్పినాము. లేదమ్మా, మీకు తెలిసే కథ కాదు తల్లి, రాజకీయాల గురించి మనకు తెలియదు, మనం ఎవరికి చెడ్డోళ్ళం కాదమ్మా. నన్ను ఫోన్ ఒకటి నాకు బేడీ లేస్తామని పెట్టిండ్రు, బేడీ లేస్తారంట, గెలిస్తే కూడా గెలిచిన రోజే నన్ను పట్టుకపోయి ఎక్కడెక్కడ ఆగం చేస్తారేమో అన్నాడు. నీది బ్రహ్మ నీవు అట్లా ఊహించుకుంటావు, నీది బ్రహ్మ. ఆమె ఈడ మీద వాళ్ళు సంతకం ఆమె భార్య పక్కలో ఒక ఆయన చదివినాయన అది ఏం రాసిన చదువు అంటే మీకు అవసరం విశ్వాసం ఉండదు, న్యాయం జరుగుతుంది. ఓపెన్ గా ఎంక్వైరీ చేయండి. వాడు కండం వేసుకున్న రోజే విపరీతంగా బెదిరిస్తే 4 రోజులు అడ్రస్ పోయిండు. 4 రోజుల తర్వాత వచ్చిన తర్వాత క్యాండిడేట్ అయిన తర్వాత చిక్కిరా కాకపోతే నీ సంగతి చూస్తామని. అంటే దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, మహదేవప్ప కుటుంబ సభ్యుల వెర్షన్ ఒకలాగా ఉంది, దీనికి సంబంధించి వాకిటి శ్రీహరి వెర్షన్ ఒకలాగా ఉంది. అసలు ఏం జరిగింది, స్థానికులు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి నిజంగానే బెదిరింపుల పర్వానికి తెరతీస్తేనే ఆత్మహత్య చేసుకున్నాడా అనేటువంటి మాట కూడా ఏంటి, అసలు అప్డేట్స్ ఏంటి, ఓవరాల్గా ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల వేళ నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ఈ విషాదం కూడా చోటు చేసుకుంది. దీంట్లో ముఖ్యంగా మొన్న బీజేపీకి సంబంధించినటువంటి ఏదైతే 6వ వార్డుకు సంబంధించినటువంటి మహదేవయ్య డీకే అరుణతో పాటు మొత్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. దాని తర్వాత నిన్న ఈ ఘటనకు పాల్పడ్డట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు బీజేపీ నాయకులందరూ కూడా ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ఎందుకంటే ఇలాంటి ఘటనలు జరగడం చాలా దయనీయకరం అంటూ కూడా ఒకవైపు ఆందోళన చెందుతున్నాయి. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ శ్రేణులంతా కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోతుంది, లా అండ్ ఆర్డర్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్లో మొత్తం కూడా డీజీపీ ఆఫీసును ముట్టడించే ప్రయత్నం చేశారు. ఆ బీజేపీ నాయకులంతా కూడా, కార్పొరేటర్లు అందరూ కూడా, బీజేపీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా డీజీపీ ఆఫీసును ముట్టడించే ప్రయత్నం చేశారు. అక్కడ ముఖ్యంగా ఏదైతే మక్తల్కి సంబంధించి కూడా అక్కడ మక్తల్ మున్సిపాలిటీ దగ్గర కూడా పెద్ద ఎత్తున రామచంద్రరావు, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు డీకే అరుణ కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించినటువంటి మహదేవయ్య కుటుంబాన్ని పరామర్శించారు. వాళ్లకు ధైర్యం చెప్పారు. దాంతోపాటుగా ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా ఈ ఘటన వేధింపుల కారణంగానే, అంటే కాంగ్రెస్కి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు సోషల్ మీడియాలో విపరీతంగా వేధించారు. ఆ వేధించిన కారణంగానే ఆయన ఈ ఘటనకు పాల్పడ్డట్లు కూడా ఒకవైపు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ భార్య వర్షన్ ఒకవైపు, ముఖ్యంగా భార్య ఏం చెప్తుందంటే, నాతో పోలీసులు కావాలని ఒక స్టేట్మెంట్ రాయించారు, నేను ఓన్లీ సంతకం పెట్టాను, వాళ్ళు కావాలని ఆ స్టేట్మెంట్ను రాయించుకున్నారు, బలవంతంగా ఆ స్టేట్మెంట్ను రాయించి అక్కడికప్పటినే ముఖ్యంగా ఆ మృతదేహాన్ని కూడా తీసుకెళ్ళినట్లు కూడా చెప్తా ఉన్నారు. ఈ ఘటన పైన ప్రస్తుతం బీజేపీ నాయకులు, బీజేపీ అంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికి ఏదైతే ఈ ఘటన జరిగిందో ఈ ఘటనకి కారణం వాకిటి శ్రీహరికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విష ప్రచారం చేశారు ఈయన పైన, మహదేవయ్య పైన. అందుకే ఆయన మనస్తాపానికి గురయ్యాడు. దాంతోపాటు దీనికి బాధ్యత, ఈ ఘటనకు బాధ్యత
వాకిటి శ్రీహరి మంత్రి, అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా బాధ్యత తీసుకోవాలంటూ అయితే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ ఈ ఈ మొత్తం తతంగం చూసినటువంటి ఎన్నికల అధికారి కూడా, ముఖ్యంగా ఎన్నికల అధికారి శ్రీరామ్ మొత్తం ఎన్నికను కూడా రద్దు చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే అక్కడ ఎన్నికలు, ఈ మున్సిపాలిటీలో ఎన్నికలు అయితే రద్దయిన పరిస్థితి అయితే ఉంది. మరి ముఖ్యంగా ఈ ఘటన పైన మొత్తం బీజేపీ అటు కాంగ్రెస్ పైన అంటే మాటల యుద్ధం అయితే నడుస్తూ ఉంది. ముఖ్యంగా మేము ఏమీ చేయలేదు, మాకు అసలు సంబంధమే లేదన్నట్టు కూడా అటు కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. పరస్పరం విమర్శలు, పరస్పరం వాదనలు అయితే వినబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ రాజకీయ కుట్రలు, రాజకీయ నేతల వల్ల అమాయకమైనటువంటి మహదేవయ్య అయితే మరి ఈ ఘటనకు పాల్పడి పెద్ద ఎత్తున వాళ్ళ కుటుంబానికి తీరని లోటు అయితే చేశారని చెప్పుకోవచ్చు. మురళి, దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు చెప్తున్నారు కదా, అంటే బెదిరించారు, నేను కూడా చూశాను, ఇట్లా ఈ విధంగా జరుగుతున్నాయని నాతో కూడా చెప్పి వాపోయాడని కూడా మహదేవప్ప భార్య కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కాంగ్రెస్ నుంచి ఎందుకు ఆ స్థాయిలో బెదిరింపులు, ఓడిపోతామనేటువంటి భయమా లేకపోతే ఇతరత్రనా? వాకిటి శ్రీహరి అయితే దీనికి సంబంధించి ఎలాంటి చర్యలకైనా మేము సిద్ధం, లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి కూడా మేము వెనుకాడేటువంటి పరిస్థితి లేదు, మీరు సాక్ష్యాలు అయితే చూపించాలి అనేటువంటి మాట కూడా చెప్తున్నారు కదా. దీనికి సంబంధించి ఎలాంటి స్పందన ఉంది కాంగ్రెస్ వైపు నుంచి, అలాగే భారతీయ జనతా పార్టీ వైపు నుంచి? అంటే ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. మేము ఎందుకు అలా చేస్తాం, మేము అధికారంలో ఉన్నాం, మేము ఖచ్చితంగా గెలుస్తామని మాకు ధీమా ఉంది. మాకు ధీమా ఉన్న తరుణంలో మేము ఇట్లా ఎందుకు చేపిస్తాము, మాకేం అవసరం అంటూ కూడా వాళ్ళు ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా వాకిటి శ్రీహరి కూడా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. దీనిపైన పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలి, చర్యలు తీసుకొని నిష్పక్షపాతంగా ఈ కేసును దర్యాప్తు చేయాలని ఇప్పటికే ఆదేశించారు. దాని తర్వాత మరి అందరూ కూడా ఒకవైపు పెద్ద ఎత్తున విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మరి పోలీసులు ఇప్పటికే ఆ దర్యాప్తుకు సంబంధించి కూడా మొత్తం కూడా మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ దీంట్లో పోలీసుల వ్యవహారం కూడా కొద్దిమేర అటు ఇటు అయినట్లు కూడా అక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రజలు, అక్కడ లోకల్గా ఉన్నటువంటి బంధువులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా అక్కడ వాళ్ళ భార్య కానీ, అక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కానీ, కొంతమంది అటు బంధుమిత్రులు కానీ చెప్తున్నది ఏంటంటే ఇది ఖచ్చితంగా కాంగ్రెస్కి సంబంధించి నాయకులే కొంతమంది సోషల్ మీడియాలో చాలా తప్పుడుగా విష ప్రచారం చేశారు అనేది అర్థమవుతుంది. అక్కడ లోకల్గా కూడా కొంతమంది కావాలని అతన్ని టార్గెట్ చేశారు అనేది కూడా వాళ్ళ భార్య చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ మరి ఈ ఘటన నిజంగా రాజకీయంగా ఒక చర్చనీయాంశంగా అయినప్పటికీ మరి రాజకీయాల కోసం ఇలాంటి ఘటనలు చేసుకునేదాకా నాయకులు ఎందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు, అటు మంత్రులైనా సరే, ఇటు బీజేపీ నాయకులైనా సరే ఎందుకు ఈ రకంగా మరి అంత తీవ్ర స్థాయికి తేరే వరకు ఎందుకు తెస్తున్నారు ఈ రాజకీయాల్లో అనేది కూడా ఒకవైపు చర్చనీయాంశంగా మారింది. అంటే ముఖ్యంగా మొన్న ఆయన రీసెంట్గానే బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒత్తిళ్లు ఉన్నాయనేది కూడా ఒకవైపు వినిపిస్తున్న మాట. సో మరి పోలీసులు ఈ విచారణ ఎలా చేస్తారు, ఎందుకంటే ఆ కుటుంబానికి మహదేవయ్య ఇంకా లేడు, సో మరి కుటుంబానికి ఎలా న్యాయం చేస్తారా అనేది కూడా ఒకవైపు చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక మక్తల్ మున్సిపాలిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప మృతిపై బీజేపీ ఆందోళన నిర్వహిస్తోంది. మంత్రి వాకిటి శ్రీహరి కాంగ్రెస్ నేతల బెదిరింపులతో మహదేవప్ప మృతి చెందాడంటూ కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓడిపోతామన్నటువంటి భయంతోనే మహదేవప్పను బెదిరించారనేటువంటి ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. బీజేపీ ఆరోపణలపై మంత్రి వాకిటి శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహదేవప్ప మృతితో తమకు సంబంధం లేదని కూడా శ్రీహరి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక వేధింపులతోనే మహదేవప్ప చనిపోయాడంటూ కూడా భార్య సత్యమ్మ చేస్తున్నటువంటి ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. మహదేవప్ప కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులర్పించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ డీకే అరుణ. ఇక మహదేవప్ప మృతితో మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నిక రద్దు చేశారు రిటర్నింగ్ అధికారి శ్రీరామ్. బీజేపీ గెలుస్తుందమ్మా, నేనే గెలుస్తా, ఓట్ల మాత్రం నేను జీవితంలో ఓడిపోను, నేనే గెలుస్తా, నాదే ఫస్ట్ నంబర్ ఉంది, నేనే గెలుస్తా. బీజేపీకి ఫుల్ పవర్ ఉంది, ఆడ చూసి అదే వస్తుంది అందరి నోట్లలో, నేనే గెలుస్తా. గెలిచిన కూడా నన్ను పెట్టారు, నాకు ఒత్తిడి పెట్టిండ్రు, నన్ను బెదిరిస్తున్నారు, ఏమేమో మ్యాటర్లు పెడుతున్నారు ఫోన్లు అన్నాడు. అవి ఎవరో పెడుతుంటారు బెదిరిస్తున్నారు, అది ఇస్తాడు డూసు. ఎవరైనా ఊరోళ్ళు ఎవరైనా తాగొచ్చులో పెడుతుంటారు, అట్లా భయపెట్టాలని. భయపడకు, ధైర్యంగా ఉండి నీవని చెప్పినాము. లేదమ్మా మీకు తెలిసే కథ కాదు తల్లి, రాజకీయాల గురించి మనకి తెలియదు, మనం ఎవరిని చెడ్డోళ్ళం కాదమ్మా. నన్ను పోన్నారు ఒకటి నాకు బేడీ లేస్తామని పెట్టిండ్రు, బేడీ లేస్తారంట, గెలిస్తే కూడా గెలిచిన రోజు నన్ను పట్టుకపోయి ఎక్కడెక్కడ ఆగం చేస్తారేమో అన్నాడు. నీది బ్రహ్మ
నువ్వు అట్లా ఊహించుకుంటావు నీది బ్రహ్మ ఎవరికి చెడ్డోడు కాదు ఊర్లో మనకి ఎస్టీలకి ఎక్కడోళ్ళకి వచ్చింది కాబట్టి మనం దాంట్లో పోయినాము లేకుంటే మనం ఏం కోతుంటామప్ప మన అంత భయం ఉన్నాడు ఏం కోతివని కూడా అన్నాం సారు లేదమ్మా నేను ఇట్లా చేస్తారని తెలియలేదు నేను నమ్ముకొని ఊరిని నమ్ముకొని వచ్చిన నేను మనకి ఎక్కడోళ్ళకి వచ్చింది కాబట్టి నేను వచ్చిన అన్నాడు అదే అన్నాడు సార్ ఇంకేం తెలియదు గెలుస్తాం అయితే నేనే పక్క గెలుస్తాను కూడా చెప్పిండు కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.